పాన్ ఇండియా లెవెల్‌లో ఫుల్ రష్ అయిపోయిన 'రష్మిక మందాన' కంప్లీట్‌లీ బిజీ ఉంది తను. ఇప్పుడు 'రష్మిక' కాదు 'క్రష్మిక' అని జెప్పేసి గూడా అందరూ కామెంట్ జేస్తూ ఉంటారు 'రష్మికని'. అసలు తన అంటే చాలా ఇష్టం. ఒక స్వీట్ ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటుంది. మరి ప్రస్తుతానికైతే మాత్రము రీసెంట్‌గా 'గర్ల్ ఫ్రెండ్' మూవీకి సంబంధించిన ప్రమోషన్‌లోని కొన్ని రకాల ఎక్స్‌ప్రెషన్స్, కొన్ని హావభావాలు విజయ్ దేవరకొండ అండ్ 'రష్మిక'కి మధ్య ఒక రిలేషన్ కన్ఫర్మేషన్‌కి కొన్ని ఫీలింగ్స్‌నైతే క్యాప్చర్ చేసినాయి కెమెరాస్. సో, వాళ్ళు అప్పుడు ఇట్లా హార్ట్ సింబల్ పెట్టుకోవడం ఒకరికొకరు. అండ్ ఆమె ఐ లవ్ యూ అని చెప్తున్నది కూడా స్లోగా అది పాస్ చేయడము. అండ్ ఆయన కూడా దాన్ని తీసుకోవడము. అండ్ ఆ ప్రమోషన్‌లోని హ్యాండ్ ఇట్లా తీసుకొని కిస్ చేయడము, దగ్గరగా తీసుకోవడము. సో, ఇవన్నీ కూడాను లేదు అని అన్నా గూడా వాళ్ళిద్దరి మధ్య ఒక బాండింగ్ ఉంది. ఎంగేజ్‌మెంట్ గూడా జరిగిపోయింది వాళ్ళిద్దరికీను అని జెప్పేసి ఏవైతే గాసిప్స్ అని అంటామో అవి వచ్చినాయో బట్ అది నిజమే అని జెప్పేసి ఒక 90% కన్ఫర్మేషన్‌కొచ్చేసారు ఫ్యాన్స్ అందరూ గూడాను. బట్ ఇది ఇప్పుడు నిజమే దీనికోసమే ఆవిడ రీసెంట్‌గా శ్రీలంక ఎళ్లారు. శ్రీలంకలోని అందరూ గూడా అమ్మాయిలే ఉన్నారు. తన ఫ్రెండ్స్ అందరూ గూడా. ఈ ఫ్రెండ్స్ అందరితో గూడా తను పార్టీ చేసుకోవడం జరిగిందక్కడ. ఒక పార్టీని ఎంజాయ్ చేశారు. ఒక 2 డేస్ టైం దొరికింది. తను ఎంజాయ్ చేయడానికెళ్ళింది. బట్ ఈ వెళ్ళడం అనేది అది బ్యాచిలర్ పార్టీనే పక్కాగాను. లేకపోతే ఇప్పుడెందుకెళ్తుంది? 'గర్ల్ ఫ్రెండ్' మూవీ ప్రమోషన్‌కి గూడా తను అంటే ముందు జరిగినప్పుడు, సెకండ్ జరిగినప్పుడు తను అటెండ్ అయింది. బట్ స్టార్టింగ్‌లో ప్రమోషన్ అప్పుడు మాత్రం తను అటెండ్ కాలే. అట్‌లీస్ట్ తన సినిమాకి తను అటెండ్ అయ్యే టైం గూడా తనకి లేదు. మరి ఇలాంటప్పుడు 2 డేస్ టైం ఎట్లా దొరుకుతది? 2 డేస్ ఎలా ఎంజాయ్ చేస్తుంది? ఖచ్చితంగా ఇది పార్టీనే. అందుకే తను టైం ఇచ్చింది ఆ పార్టీకి. ఇంపార్టెంట్ గాబట్టే అని జెప్పేసి మళ్ళా దాని మీద గాసిప్స్ వస్తూ ఉన్నాయి. సో, మరి నిజంగానే వీళ్ళిద్దరికీ గూడా ఎంగేజ్‌మెంట్ అయిపోయిందా అనేది అనుకుంటే మాత్రం అధికారికంగాను వీళ్ళిద్దరూ గూడా ఎంగేజ్‌మెంట్ అయినట్టు ఎక్కడ గూడా వెల్లడించలేదు. మనకెలాంటి న్యూస్ గూడా రాలేదు. బట్ వీళ్ళు తరచూ గూడాను విదేశాలకెళ్ళి రావడము, ఇద్దరు ఒకటే వెహికల్ ఎక్కడము, ఎయిర్‌పోర్ట్‌లో ప్రతిసారి గూడా ఇద్దరు కనిపించడము. సో, ఎక్కువగా రష్మికని విజయ్ దేవరకొండ కొంచెం ప్రొటెక్టెడ్‌గా ఉన్నట్టుగా అనిపించడము జనాల మధ్యలో ఉన్నప్పుడు అట్లాగా. సో, ఇట్లాంటివన్నీ గూడాను ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య కంప్లీట్‌లీ బాండింగ్ ఉంది. 'డియర్ కామ్రేడ్' సినిమా అప్పుడు వీళ్ళిద్దరికీ బాండింగ్ ఏర్పడింది. అది కంప్లీట్‌లీ ప్రేమ, పెళ్లి వరకు దారితీసింది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఎంగేజ్‌మెంట్ కూడా అయిపోయింది అని జెప్పేసి ఎవరికి వాళ్ళే డిసైడ్ అయిపోతూ ఉన్నారు వాళ్ళు చెప్పినా చెప్పకపోయినాను. బట్ ఇప్పుడు ఈ ప్రమోషన్ వలన నెక్స్ట్ ఇయర్‌లో పెళ్లుంటుంది అని జెప్పేసి గూడా అంటున్నారు. నెక్స్ట్ ఇయర్ అంటే ఇది మనకి డిసెంబర్ ఇంకొక ఈ మంత్ అయిపోతే ఇంక నెక్స్ట్ ఇయర్‌లోకి ఎంటర్ అయిపోతాం. మరి నెక్స్ట్ ఇయర్‌లో ఎప్పుడుండొచ్చు అనేదైతే తెలీదు గానీ, నెక్స్ట్ ఇయర్‌లో ఖచ్చితంగా వీళ్ళిద్దరిది పెళ్లుంది అని జెప్పేసి కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు బయటికి వార్త వచ్చినట్లుగా గూడా తెలుస్తూ ఉంది. సో, ఏదైనా కూడాను చాలా సీక్రెట్‌గా, చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట ఆ రిలేషన్, ఆ బాండింగ్, ఆ కేరింగ్ ఇవన్నీ గూడా వాళ్ళ మధ్య ఉంది అన్నది కొంత అవగాహన వచ్చేస్తుంది ఫ్యాన్స్‌కి గాని ఎవరికైనా గూడాను. సో, ఆఫ్‌కోర్స్ మొత్తానికి ఏదైనా గూడా ఇప్పుడైతే తను శ్రీలంకలోని ఫ్రెండ్స్‌తో పాటు బీచ్‌లోని పార్టీస్ చేసుకున్నారని అంటే అది బ్యాచిలర్ పార్టీ అంటూ ఉన్నారు. చూడాలి మరి ఫ్యాన్స్ అందరూ ఎంగేజ్‌మెంట్ అయిపోయిందని గూడా ఫిక్స్ అవుతూ ఉన్నారు. పెయిర్ చాలా బావుంది. వీళ్ళిద్దరికీ అద్భుతంగా సెట్ అయితది అని జెప్పేసి గూడా వాళ్ళు ఫ్యాన్స్ అందరూ గూడా డిసైడ్ అయిపోయి వాళ్ళు సోషల్ మీడియాలోన మెసేజెస్ ఆ ఫ్లో ఎట్లా ఉందంటే కంటిన్యూస్ వీళ్ళిద్దరికి సంబంధించిన టు డే అప్డేట్స్ గూడా వాళ్ళు ఇచ్చేస్తూ ఉన్నారనమాట. సో, అంత ఫాలో అప్‌లో ఉన్నారు. సో, మరి నిజంగానే విజయ్ దేవరకొండ, రష్మిక మ్యారేజ్ ఫిక్స్ అయిందా? వాళ్ళిద్దరికీ ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ 2026లో మ్యారేజ్ ఉండబోతుందా? అనేదైతే మాత్రము వెయిట్ చేస్తూ ఉన్నారు ఫ్యాన్స్. సో, అది నిజమా కాదా అనేది మనకి క్లారిటీ లేనప్పటికీ గూడాను కొన్ని అలానే అనిపిస్తూ ఉన్నాయి. సో, చూద్దాం మరి మ్యారేజ్ జరిగితే మంచిదే. ఫ్యాన్స్‌కైతే ఫుల్ ఖుషియే. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కి గాని, రష్మిక ఫ్యాన్స్‌కి గాని కంప్లీట్‌లీ ఖుషి ఉంటుంది. సో, చూద్దాం. మరి ఎంతవరకు ఏంటి వీళ్ళు డేట్స్‌ని ఏమైనా సడెన్‌గా ఏమైనా డేట్స్‌ని రిలీజ్ చేస్తారా? పలానా అప్పుడు మ్యారేజ్ అని జెప్పేసి ఏదైనా సడెన్‌గా సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నారా వీళ్ళు? అనేది గూడా డౌట్ ఉంది. బట్ ఎనీవే ఏదైనా గూడా వీళ్ళిద్దరి ఎక్స్‌ప్రెషన్స్ మాత్రం ఎక్కడ కలిసినా గూడా చాలా ఎఫెక్టివ్‌గా కనిపిస్తూ ఉన్నాయి. ఒకరి మీద ఒకరు ఎంతో అత్యంత ప్రేమ ఉన్నట్లుగా వాళ్ళు వద్దనుకున్నా గూడా అది ఎక్స్‌పోజ్ అయిపోతుంది. సో, దానివల్లనే ఫ్యాన్స్ గానీ, ఎవరైనా గానీ, మీడియా గానీ ఫోకస్డ్‌గా ఉంటూ ఉన్నారనమాట. సో, చూద్దాం జరిగితే మంచిదే గదా!